పరిష్కారం కాదు ఇక్కడ. ఇదిగో నా పేరు గట్టాల తాగులో ఉన్న పేరు ఖచ్చితంగా అదే పేరు నిలబెట్టుకున్నానమ్మా. మళ్ళీ ఇంకెక్కడ ఎవరు ఉండరు బాధపడుతున్నారే తల్లి. వీటి మూలగల్ల స్వామిలో జీవులు నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇంటి పెద్దగా నువ్వు చెబుతూనే ఉన్నావు, కన్న తల్లిలా చెబుతూనే ఉన్నావు. నీ మాట కొందరు గౌరవం ఉంటే కొందరు గౌరవం లేదు. అర్థమవుతుందా? అందుకనేనమ్మా ఇప్పుడు వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధపడుతున్నారు కాబట్టి, ఈ అమ్మవారిని కూడా యాగం అయ్యి ఖచ్చితంగా ఇంట్లోనే తిరిగి నేను మళ్ళీ మీరు పెట్టుకున్న పనులను చేసి ఎవరైతే దీనికి అడ్డుపడుతున్నారో ఇగో ఇక్కడ వీటి మూలగల్ల తాగులో ఉన్న కొండే, ఇవి గల్ల తాగులో ఉన్న జీవి సంతోషంగా చేసే కొండు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అమ్మవారి చేయనే తల్లి. ఇక నుంచి మీరు బాధపడపోకండి. నాకు అనుకున్నవన్నీ ఇచ్చిరు, కోరితే నాకు తాను నిలబెట్టుకున్నారే తల్లి. ఇన్ని చేసిన తల్లి విశ్వాసం లేకుండా పోయిందా అని దిగండి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం రాదు. మళ్ళీ ఏదో నష్టం జరిగితే మీరు బాగా మీద పడుతున్నారు. ఏమి కాదు. నేను అమ్మవారి గుళ్ళో ఉండి చెబుతున్నాను. ఎలాంటి ప్రాణానికి హానిగా రాను. అవసరమైన పెద్దవాళ్ళ ధర కూడా పెద్దవాళ్ళ ధర కూడా రూపాయి ధర వసూలు చేసి ఇచ్చి దాని వల్ల నిలబెట్టి మంచిదా. ఎందుకంటే అరెస్టం జరుగుతుందని మీరు బాధపడుతున్నారు. అరెస్టం దాని వల్ల అయితే కాదు. అమ్మవారు చేసే పని కాదు ఇది. ఒక వ్యక్తి దానికి తప్పు జరిగింది. ఇక పోయిన దాని గురించి బాధపడుకోకండి. ఖచ్చితంగా అమ్మవారు మీ కంట్లో వచ్చింది. జరిగినప్పుడు ఇటు మూలగల్ల వాళ్ళు జరిగినప్పుడే బాధపడ్డారు. ఇంకా మూలగల్ల వాళ్ళు కూడా తల్లి ఒకళ్ళనక ఒకళ్ళు ఆకురాలకి రాగుతున్నారని మనశ్శాంతి లేకుండా బాధపడుతున్నారని తల్లి. మీరు వెనక ముందు ఆడుతున్నారు కాబట్టి ఇప్పుడు అన్నమాట వాస్తవం. అమ్మవారి కళ్ళలో చెప్పేదాకా మీరు ముందుకు దెక్కోకూడదు అంటుంది. సోది మీదైతే మీకు నమ్మకాలు లేవుగా తల్లి. మళ్ళీ కళలోనే నీడల్లో పెద్ద పెద్ద వాళ్ళ కంట్లో నీడలో తిరిగి ఆ తల్లి నిర్మాణం ఎందుకు కట్టకి నిలబెట్టకూడదు అంటుంది. అప్పుడు దాకా మీరు ముందుకు తెచ్చుకోగలరా జీవి. కాకపోతే అమ్మవారిని కట్టేప్పుడు వెనక ముందు ఆలోచించుకోకుండా పలుసార్లు ఆలోచించుకోవాలమ్మా. ఆలోచించుకోకుండా తెచ్చుకోకండి. ఎందుకంటే మీ సంతోషం మీకు ఉంది. ఊళ్ళో నిలబెడితే ఇంకా మంచిది. తల్లి ఆశీస్సులు చూపించడానికి బాగా మీకు చూపించే లోపల ఏదో ఒకటి జరుగుతుందని భయపడుతుందా. ఇప్పుడు అమ్మవారు ఏం చెబుతుందంటే తల్లి సోది మీదకి వచ్చి చెబితే కాదు, మీ కళలో నీడలకు వచ్చి నాది కరెక్ట్గా నిలబెట్టుకోవాల్సిన విషయాలు మీకు చెబుతున్నాను. ఇదైతే పెద్ద పెద్ద వాళ్ళని చెబుతాను. ఈ అంట్లు ముట్లు మైన మబ్బుతో తీరిపోవాలి. ఇంకోటి మూలగల తాగులో ఉన్న దివే అర్థమవుతుందా. ఈ పొన్ను చెబుతున్నా. ఈ పొన్ను మాట మీద అందరికీ అవమానం నమ్మకం అంతా ఉంది. కొందరు కూడా చుట్టూ పెట్టే వాళ్ళు కూడా అర్థమవుతుందా. ఇవట్టి ఆయన కల్లా మధ్య ఊరు పెంచి కూడా సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా చేసుకొస్తున్నట్టుండగా జీవి. అందుకే ఇంటి పెద్ద జీవుడు కాబట్టి, ఊరికి పెద్దవాడు కాబట్టి కన్న తండ్రితో సమానం. నీ మాట గౌరవం వినిపిస్తానంటున్నా తల్లి. నీ కొలేరమ్మని మూలగల అమ్మవారిని వచ్చి కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రాబ్లం జరగదు. కరెక్ట్ గా 3-4 వారాల లోపల నా దగ్గర చూపించి నువ్వు అనుకున్నది నిలబెట్టే రోజే నా సత్యం చూసి అక్కడ నిలబెట్టండి మీరు అందరు కూడి. అబద్ధం అయితే మాత్రం అమ్మవారు కూడా గుళ్ళోంచి బయటకు రాను. మీకు నేను కరెక్ట్ గా నేను లేదని మీరు అప్పుడు అనుకోనని పందెం కడుతుంది. లేదు మా అమ్మవారు మీకు చెప్పాలంటే మా నమ్మ చూతురిగా చెప్పింది అసలు జీవునికి ఎక్కడ కనపడ్డా చెబుతా తల్లి. నీకు మామూలు కనపడిపోయి నేను అసలు కనపడిన జీవునికి ఎంత మందిలో ఎవరు కనబడ్డా నేను. ఇదిగో నా సత్యం, ఇదిగో నా సాయం గల్ల జీవుడికి కనబడ్డా నేను. ఎప్పుడు ఇదిగో ఇన్ని గడిది కింద వచ్చా జీవికాడికి ఇంకెక్కడ ఇదిగో మూలగల్ల తాగులో కొంటూ వచ్చిన మాట వాస్తవం. అబద్ధం ఏమి చెప్పట్లేదు తల్లి. ఇంకా అందరగారు తిరుగుతూనే ఉండా నేను. నా సత్యం చూపించే రోజులు వస్తాయే తల్లి. మీరు తొందరపడి మీరు గొడవలు పెట్టుకుంటూ ఒప్పుకోను నేను. ఎవరైతే చేసినా వాళ్ళని లాక్కొస్తానంటున్నా, ఏ జీవి చేసినా కూడా ఆవిడని పడగొడతానంటున్నా తల్లి. నేను నా మీద కొందరు నమ్మకం పోతుంది. అర్థమవుతుందా. నువ్వు అమ్మవారు ఉండి కూడా ఈ పని ఎందుకు చేస్తున్నావు నన్ను ఎవరిసి అడుగుతున్నారు. నన్ను ఎక్కడెక్కడ అడుగుతున్నారే తల్లి. ఇదిగో తల్లి ఇది మూలగల్ల వాళ్ళు ఇంతలా పని ఎందుకు జరిగింది, ప్రాణం తీసి ఎంత నష్టం ఎందుకు వచ్చిందని నిలదీసి అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా నేను. నా వల్ల అయితే ఏ మనిషికి ప్రాణానికి హానికారం చెయ్యను. అది మీరు చేసిన ఒక నరులు చేసిన పొరపాటు వల్లనే తల్లి. ఒక మనిషి ప్రాణం అయితే కమ్మా అది ఆట జీవ ఒక జీవ ఎక్కడ జరిగింది గట్టాన గల్ల వైపులో జరిగిందిరా తల్లి. చేతులార చేసుకున్న నష్టం అర్థమైతే ఇటు మూలగల్ల వైపులోనే జరిగిందిరా తల్లి. ఖచ్చితంగా అలాగే ఎన్ని ప్రాణాలు నష్టమయ్యి ఇన్ని ప్రాణాలు నష్టమయ్యే తల్లి. సంతానం అమ్మవారిని చెబుతున్నా వాళ్ళకి ఎంత అడుగు. వాళ్ళకి ఇదిగో ఇంతమంది ఉండరే తల్లి. ఎక్కడం చేసే కొండ ఒక కొండే. మరి ఇప్పుడు వచ్చి కాబట్టి అమ్మవారిని నా వల్ల ఎవరు అనుకోకండి.
ఇప్పుడు నష్టమైన వాళ్ళు బాధపడితే కాదు, వాళ్ళ ఇంట్లో కూడా ఎంతో నరకయాతన పడుతున్నారు, ఎంతో ఏడ్చి చిందిస్తున్నారే తల్లి. వీటి మూలలో ఉండరే తల్లి, బాధపడుతున్నారు, మర్చిపోలేకపోతున్నారు ఆ జీవిని. నిన్ను కొలిసిన తల్లి ఏం చేస్తున్నావు? ఆ జీవి కన్న వాళ్ళైతే కడుపమ్మ, తోడబుట్టిన బంధం ఇదిగో అంతా గల్ల బంధమేనే తల్లి. వాళ్ళు బాధపడుతున్నారు. అమ్మవారు చేసిన పూజలన్నీ ఎట్టిపోయినాయి, కాపాడొచ్చుగా నువ్వేనా? మరి ఆ పండు ఆ పని చేసుకున్నప్పుడు నువ్వు లేవా అని తల్లి మీద పడుతున్నారమ్మా. నేను లేని రోజునే చేసిరే తల్లి అది. కానీ ఇప్పుడే కానీ ఇంకే ప్రాణం నష్టం అవటానికి ఈయన లేదు. నేను కాపాడుకుంటానికి వచ్చా. నేను ఖచ్చితంగా గుళ్ళు మన జరిగిన సంబరాలు కూడా నాకు సంతోషంగా చేసిరే తల్లి. ఏది తక్కువ లేకుండా నాకంత సంతోషం జరిపించిన రోజులు ఉన్నాయే తల్లి. ఎక్కడెక్కడ వాళ్ళు చేసిరమ్మ, నాకు మూలకల్లా వాళ్ళు కష్టమో నష్టం అప్పులు సప్పులు తెచ్చి జాతరతో సంతోషం తల్లి. ఇది కొట్టానికల్లా దాంతోనే చేసిరే తల్లి సంతోషంగా. అట్లనే పోయిక తల్లి, నువ్వు కూడా అదే మాట అంటావా? నా వల్ల జరిగింది కాదంటే కాక కొండ వల్ల జరిగిన నష్టం ఇది నేను తీర్చుతానమ్మా. త్వరలో మీ అందరికి పరిష్కారం తీర్చే రోజులు వస్తాయి తల్లి. ఖచ్చితంగా అమ్మవారు కూడా తోడుగా ఉంటానంటున్నా. పోయిన వాళ్ళతో బాధపడితే కాదుగా తల్లి. వాళ్ళ ఇంట్లో దుఃఖంతోనే ఉంది తల్లి. మరి వాళ్ళకి సమాధానం మీ అందరూ ఏం చెప్పాలని మీరంతా ఆలోచిస్తున్నారే తల్లి. మరి బాధపడితే వస్తడా రాడు తల్లి. ఆ బిడ్డ కూడా ఎక్కడో లేడు, నాకాడే ఉండు. నాలోనే చేర్చుకున్న జీవిని మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళు తోడుగా నీడగా ఉండి మళ్ళీ వాళ్ళ వంశంలోనే మళ్ళీ ఒక కొండను ఇస్తా నేను ఖచ్చితంగా తల్లి. వాళ్ళ వంశంలో చిన్నల్లో పెద్దల్లో మనవాళ్ళు మనవ సప్పతలోని మళ్ళీ అదే కొండను నేను ఇస్తానంటున్నా. అమ్మవారిని మాటిస్తేనే తల్లి. అట్ట అనుకోకే తల్లి. శాస్త్రాన్ని గురించి ఎలాంటి పొరపాటు జరగదు. ముందు చేపించినోడు ఎవరో వాడిని పట్టుకుంటాను, వాళ్ళకి నష్టం చూపిస్తానంటున్నా. చేసి కూడా రాకుదు ఇన్ని గడిలు అవుతుంది తల్లి. ఖచ్చితంగా నాకు నా నోరు కట్టేసి కూడా కట్టగా తల్లి. సంవత్సరాలించేతే కమ్మ, వారాలించి నెలల మించా, సంవత్సరాలించా అదిగో తల్లి. 1-2 గడిలు మించా సంవత్సరాలించి ఖచ్చితంగా ఇన్ని లోపల జరుగుతుంది తల్లి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నేను సంతోషం లేకుండా జరుగుతుంది. అర్థమవుతుంది. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఫలితం లేకుండా జరుగుతూనే ఉన్నాయి. ఒకళ్ళ కాదు ఒకళ్ళు పోయిన సంవత్సరం ఈ సంవత్సరం అన్ని బాధల్లోనే చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి తల్లి. మన గుడి నేను ఏం చేసుకోవాలని అర్థం కావట్లేదు, బాధపడుతున్నారు. నా స్థానం ఎక్కడ పోదు, చేస్తానమ్మా, చేస్తూనే ఉన్నా, బయటికి పడట్లే తల్లి. అనుమానం ఎక్కడెక్కడ ఉంటాయో చెప్పమంటావు. అనుమానం ఆలోచన పొందు నుంచేనమ్మా. నువ్వు ఎట్టానగల్లది జరిగిందే తల్లి, ఎట్టానగల్లది జరిగింది. 4 కాల జంతువులు అయితే కమ్మ, చిన్న ఒక మనిషి దొరాకైతే గట్ట మురుగులానగల్లది జరిగినాయి తల్లి. అది పొరపాటు చేసి బాధపడుతున్నారు మీరు. కానీ జరిగినందుకు ఇక నేను చూపిస్తున్న నష్టం కాదది, మధ్య చేసిన నష్టమే జరుగుతుంది తల్లి. ఇవన్నీ నేను తొలగ తీర్చి కాపాడుకుంటా చెబుతున్నా. ఇప్పుడు మీ అందరి మీద మాట ఇస్తున్నా తల్లి. మీకు మేలు చేస్తే నాకు పూజలు చేసేది మీరు, నష్టాలు చేస్తారన్న నమ్మకరా తల్లి? నమ్మను. అందుకనేనమ్మా ఈ రోజు వస్తున్నా కాబట్టి అందరినీ కాపాడుకోని సంతోషం చూపిస్తున్నా తల్లి. వచ్చిన బాధలన్నీ తొలగ తీస్తానంటున్నా. పోయిన బాధల నుంచి వచ్చిన నరుల నుంచి కూడా తోడుకుంటా నేను. చనిపోయిన ఒక వ్యక్తిని కూడా నేను తిరుగుతూనే ఉండా. వేసిందా నా ప్రాణం తీరలేదు. ఒక జీవిని కూడా వస్తున్నా పొలేరప్పుడు మందిరంలో చనిపోయిన జీవిని రమ్మంటరా పొమ్మంటరా తల్లి. గట్టిగా వచ్చిన జీవి చనిపోయిన ఆడ జీవినైతే గడ్డం, మగ జీవినైతే కమ్మ, ఇదిగో రాజుని ఎక్కడ జీవినే తల్లి. మూలగల్ల తాగులో జీవన వస్తున్నా నేను. మరి ఎందుకు పోయారమ్మా నేను? నరులు చేసిరా దేవుడు చేసిరా, నాడు పుట్టిన బుద్ధి అదిగో తల్లి. మరి అందుకనే తల్లి ఇప్పుడు చెప్పిగా తల్లి, ఆ కొండు ఎగతాలు చేస్తున్నారు కాబట్టి అమ్మవారిని మీరు అమ్మవారు చేసింది అంటున్నారు కాబట్టి నేను వచ్చినే తల్లి. నా మాట దేవుడి గారికి పోయ్యా దెయ్యాన్ని పోతాని కాలేరమ్మా. అమ్మవారి నుంచి నేను కూడా ఒప్పుకోనంటున్నా. నేను సోది మీదకి వచ్చి నేను అర్థమవుతుందా? దేవుడి గుడిగా తల్లి సోదిలో వచ్చి చెబుతున్నాను. ఖచ్చితంగా అమ్మవారిని ఎవరు అంటానికి ఏమి లేదు తల్లి. నా టైం అంతవరకే ఉంది, అర్థమైతే నా జీవితం అంతవరకే ఉంది. వెళ్ళిపోయా నేను.
మరి అందుకని ఇక నుంచి నరులు ఎవరు పొరపాటు చేయకూడదు. ఇక నుంచి జాగ్రత్తగా పడని చెబుతున్నానే తల్లి. చేసిన వాడు మన ఊరోడు అయితే గడ్డం, బయట స్థానం అయితే బొట్టు, ఇదిగో మధ్య స్థానాలు కొందరు ఉండరే తల్లి. వాళ్ళన్న వాళ్ళు కూడా పడగొడతానంటున్నా.